నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి పురస్కారం నంద్యాల పట్టణం జిల్లా కేంద్రం కావడంతో కలెక్టరేట్ తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది నంద్యాలకు వస్తున్నారు. దీనికి తోడు జిల్లా కేంద్రంగా మారాక పట్టణ జనాభా పెరుగుతుంది. వాహనాల రద్దీ అధికమైంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో కొన్నాళ్లకే అవి పనిచేయడం లేదు. దీంతో లక్షల వ్యయమైన సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. నిత్యం ట్రాఫిక్ లో చిక్కి వాహనదారులు విలవిలలాడుతున్నారు. అయితే నంద్యాల పట్టణంలో పురపాలక నిధిలో 38 లక్షల వ్యయం చేసి ప్రధాన కూడలిలో 7 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరి నెలలో అప్పటి ఎమ్మెల్యే ఎస్పీ ప్రారంభించారు. 6 నెలలైనా గడవకుండానే సిగ్నల్స్ వ్యవస్థ పనిచేయడం లేదు. కొంతకాలం పాటు ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడంతో వాటి ప్రకారం వాహనదారులు రాకపోకలు సాగించేవారు. నంద్యాల పట్టణంలో స్థానిక సినిమా సెంటర్ లో ఉన్నటువంటి సిగ్నల్ లైట్లు సరైన పద్ధతిలో పనిచేయకపోవడం వల్ల వాహనదారులకు పూర్తిగా ఇబ్బంది అయింది. ముఖ్యంగా నంద్యాల పట్టణ పోలీసు వారు దీనిపైన చర్యలు తీసుకుని వెంటనే సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమా సెంటర్ లో హెవీగా ట్రాఫిక్ ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది తెల్లు. అలాగే సిగ్నల్స్ లేక ఆ పక్క ఈ పక్క వచ్చే లోపల ప్రమాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి నంద్యాల పట్టణ పోలీసు వారు అలాగే మున్సిపాలిటీ వారు కూడా దీనిపైన చర్యలు తీసుకుని వెంటనే సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాము. అలాగే సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత సిగ్నల్ లైట్లు కూడా త్వరగా పడుతున్నాయి కాబట్టి ఆ పోయే వాహనాలు అటుపోక ఇటుపోక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకుని సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి పోలీసు వారికి మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలుగా కోరుకుంటున్నాం.